ఒకప్పుడు ఒక చిన్న పట్టణంలో టామ్ మరియు సారా అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ఎల్లప్పుడూ ఉత్తేజకరమైన సాహసాల కోసం వెతుకుతుంటారు. ఒక రోజు ఉదయం వారు పార్క్లో ఆడుకుంటున్నప్పుడు రైడ్ కోసం ఒక రంగురంగుల హాట్ ఎయిర్ బెలూన్ సిద్ధం చేయడాన్ని వారు గమనించారు. బెలూన్ ఆపరేటర్ మిస్టర్ బ్రౌన్ పిల్లల ఆసక్తితో ఉన్న ముఖాలను చూసి వారిని రైడ్ కోసం ఆహ్వానించాడు. టామ్ మరియు సారా తమ అదృష్టాన్ని నమ్మలేక బెలూన్ బుట్టలోకి దూకారు. బెలూన్ ఆకాశంలోకి ఎగిరినప్పుడు టామ్ మరియు సారా ఆనందంతో నిండిపోయారు. వారు తమ పట్టణాన్ని పైనుండి చూశారు. అది ఒక చిన్న ప్రపంచంలా కనిపించింది. వారి ఆనందానికి అవధులు లేవు. కాని అకస్మాత్తుగా బలమైన గాలి బెలూన్ను వారి పట్టణం నుండి దూరంగా దట్టమైన అడవిలోకి తీసుకువెళ్ళింది. టామ్ మరియు సారా భయపడ్డారు, కానీ ప్రశాంతంగా ఉన్నారు. మిస్టర్ బ్రౌన్ బెలూన్ను నడిపేందుకు ప్రయత్నించాడు, కానీ అది సవాలుతో కూడుకున్న పని. గంటలు గడిచాయి. చివరకు వారు ఒక మైదానంలో సురక్షితంగా దిగారు. పటిష్టమైన మైదానంలో దిగినందుకు మిస్టర్ బ్రౌన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక ఊహించని సాహసం, కానీ మనం కలిసి ఎదుర్కొన్నాము. కొన్నిసార్లు జీవిత ప్రయాణాలు ఊహించనివి. అప్పుడు ప్రశాంతంగా ఉండటం మరియు మీ స్నేహితులపై ఆధారపడటం చాలా ముఖ్యం. టామ్ మరియు సారా అంగీకరించినట్లు తల ఊపారు. మిస్టర్ బ్రౌన్ సహాయంతో వారు సురక్షితంగా ఇంటికి వచ్చారు. ఆ రోజు టామ్ మరియు సారా సాహసాలు థ్రిల్లింగ్ గా ఉంటాయని తెలుసుకున్నారు. అయితే మీ పక్కన ఒక మంచి స్నేహితుడు ఉండటం ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది.